అనిరుద్ 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 దిక్కులు చూడకురా శిశువా, కృత్తికా ఘడియలకి సమయం అవుతోంది. నాగమణిని బయటికి తీయి. నీచుడా, నాగమణి కోసం ప్రొఫెసర్ గారిని కూడా చంపేశావా? నేను అడిగితే నాగమణి గురించి తెలియదని బుకాయించావుగా. నన్ను గుడ్డిదాన్ని చేయాలని చూసావు. నీలాంటి మోసగాడిని ఊరికే వదలకూడదురా. లే లే లేరా, లే నిన్నే లే. ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నీ ప్రాణాలు కూడా తీస్తాను. తీయరా, ఎంతమంది ప్రాణాలు తీస్తావో తీ. లే లేవరా, లే. నిన్ను వదలు, వదలరా. నిన్ను వదలరా, వదలు, వదలు, నిన్ను వదలరా. సమయం మించిపోతోంది. నాగమణి చుట్టూ నాగులు అల్లుకుంటున్నాయి. నాగమణిని త్వరగా బయటికి తీసివా. పోవే, ఇక్కడి నుంచి పోవే, లేకపోతే వీళ్ళలాగే శవమైపోతావు. అనిరుద్ బాబా, అనిరుద్ బాబా, బాబా, అల్లుడు, అనిరుద్, అల్లుడు, బాబా, అనిరుద్. అనిరుద్, అమ్మా, భద్రా, అది అనిరుద్ గొంతే. వాడు ఇక్కడే ఎక్కడ ఉన్నాడు భద్రా? ఏదో ప్రమాదంలో ఇరుక్కున్నాడు అనిపిస్తుంది భద్రా. లేదు లేదు, నువ్వు కంగారు పడుకోదినా, వాడికేమీ కాదు. అరుపు అరుపు మనకి అదిగో అట్నుంచి వస్తుంది అరుపు. పద పదదినా, పద. అనిరుద్, అమ్మా, అమ్మా, ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? అమ్మా, అనిరుద్, అల్లుడు, భద్రా తీసుకో. అనిరుద్, ఏమైందిరా? ఎందుకు ఇక్కడ ఉన్నావు? పూజ చేసిన ఈ బిల్వ తోరణం ఇక్కడ పడి ఉందమ్మా. ఇది దాటి వెళ్ళబోతుంటే నా ఒంటికి ఇలా చుట్టుకుందమ్మా. ఎంత ప్రయత్నించినా రావట్లేదమ్మా. ఇది కూడా పున్నాగే పారేమంది, గుర్తుందా అత్తయ్య? ఈ తోరణాన్ని తీసుకెళ్లి ఎవరు తొక్కని చోట పడేసరా. అలాగేనమ్మా. చివరికి అది పడేసిన చెత్తను కూడా చూడాల్సి వస్తుంది. ఏంటి భద్రావతి, ఏంట మాటలు? ఇది చెత్త కాదు, నాగసాధు ఇచ్చిన రక్ష. ఇదే కనుక లేకపోతే నా కొడుకు ఏమైపోయి ఉండేవాడో ఏంటో. ఈ రక్షనే నన్ను ఎటూ కాకుండా ఇలా శిక్ష వేసిందమ్మా. ప్లీజ్ అమ్మా, ఈ కట్లు విప్పేనమ్మా. వద్దు నాన్న, కొద్దిసేపు ఇలాగే ఉండనివ్వు. అలా కట్టేసి ఉంచుతానంట వీటత్తయ్య. నీకు తెలీదు పర్ణిక, అనిరుద్ ఏదో ప్రమాదంలో పడతాడని ఈ బిల్వ తోరణ అడ్డుపడినట్టుంది. మేలు చేసిన ఈ మాలను తీయడానికి నా మనసు ఒప్పుకోవట్లేదు. అయ్యో,
ఏంటిది నా నువ్వు కూడా ఈ అడవిలో ఎంతసేపని ఉంటావు? నా మనసులో అలజడి తగ్గగానే వెంటనే ఈ కట్లు విప్పేస్తాను. అమ్మా నువ్వు ఏదేదో ఊహించుకొని భయపడుతున్నావమ్మా. నువ్వెంతైనా చెప్పరా, ఈ తోరణాన్ని మాత్రం నేను తీయను. కొద్దిసేపు అలాగే ఉండరా. నాగమణి నీకు దక్కనివ్వనురా. అరుపులేంటమ్మా? ఏంటో మరి. విన్నావా అనిరుద్? ఖచ్చితంగా ఏదో ప్రమాదం జరుగుతోంది. నువ్వు అటువైపు వెళ్ళకూడదనే ఆ దేవుడు ఇలా అడ్డుపడ్డాడు. అయ్యో అమ్మా అమ్మా అమ్మా, నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదమ్మా. కాసేపు ఆగరా. అమ్మా ప్లీజ్ అమ్మా, ఫస్ట్ విప్పేసే అమ్మా. అనిరుద్, అయ్యో అది పున్నాగారుపై ఉంటుంది. ఏదో జరిగింది, చూడాలి. అమ్మా ప్లీజ్ అమ్మా, ఈ కట్లు విప్పేసే కాసేపు ఉండరా. అమ్మా. నాగమణి నీకు దక్కనివ్వను. వెళ్ళవే వెళ్ళు. మళ్ళీ వచ్చావో ఈసారి నీ ఎముకలు కాదు నీ మెడ విరిచేస్తాను. అమ్మా నాగమ్మ, ఈ దుర్మార్గుడికి నాగమణి దక్కకూడదు. వాణ్ణి అడ్డుకునే శక్తి నాకివ్వమ్మ తల్లి, నాకివ్వు. శిశువా, నాగమణిని త్వరగా బయటికి తీ. ముహూర్త బలం మించిపోతోంది. షష్ఠి తిథి దాటిపోయి కృత్తికా నక్షత్రం కనుమరుగైతే నువ్వేమీ చేయలేవు. నా బిడ్డ పున్నాగ శక్తిహీనురాలైంది. ఈ మాంత్రికుడి మాయ వల్ల నేను లోపలికి వెళ్ళలేకపోతున్నాను. ఈ దుష్టుడి చేతికి నాగమణి దక్కితే నాశనం చేస్తాడు. ఓం నమ శివాయ, నమ శివాయ, ఓం నమ శివాయ, నమ శివాయ, ఓం నమ శివాయ. మా నాగజాతి సర్వశక్తినంతా పున్నాగలోకి ప్రవేశపెట్టు స్వామి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శిశువా, నాగమణి నీ సొంతమయ్యేదిరా. నీ చేతికి చిక్కేది. నాగమణి నాదే, నా చేతిలో ఉంది. ఓం నమ శివాయ.
నాగమణి దక్కిందంటే నాగనిధి కూడా నాకే దక్కుతుంది. నాగమణి నీది కాదు, నాది కాదు, నాగజాతిది. నా కంఠంలో ప్రాణం ఉండగా మణి నీ సొంతం కాదు, కానివ్వను. అమ్మ నాగమ్మ, అమ్మా నా త్యాగం వృధా కాలేదు. నువ్వు చెప్పినట్టే ఈరోజు నాగమణి నాకు దక్కిందమ్మా. అమ్మా దక్కింది, నాగమణి నాకు దక్కింది. నాగమ్మ, ఇక మా ఊరికి మంచి రోజులు వచ్చాయి. మా ఊరికి మంచి రోజులు వచ్చాయమ్మా, మంచి రోజులు వచ్చాయి. ఈరోజు నా కష్టానికి ప్రతిఫలం దక్కిందమ్మా. అమ్మా నాగమ్మ, నాగమణి మెతుకు మీద పేరు రాస్తే మణి మీద ముద్ర వేసింది. ఇది భద్రావతి సొత్తని
పీడ ఎలా విరగడ చేసుకోవాలా అని ఇన్నాళ్ళు ఆలోచించాను. ఇప్పుడంత బుర్ర బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదని గరుడ దండంతో నీ బుర్ర మీద కొట్టాక నా బుర్రకో ఉపాయం తట్టింది. అమ్మా అని మీ అమ్మని తలుచుకోగాని అమ్మగారు అని మమ్మల్ని పిలవకు. పిలిస్తే మాకు ఈ హంతకురాలతో సంబంధం ఉందని జనం ప్రశ్నిస్తారు. నేనా హంతకురాల్నా? ఎవరిని చంపారండి? అండి. అయ్యో విన్నారా? అండి అండి అంట. అండి అని ఎంత మర్యాదగా పిలుస్తోందో. ఊరికి మేలు చేయాలి, మంచి చేయాలి అని కల్లబుల్లి మాటలు చెప్పి అక్షరం ముక్కరాని ఇది ప్రొఫెసర్ని చంపేసింది. ఏమ్మా ఇతనెందుకు చంపేశావు? లేదయ్యా, నేను చంపలేదు. చంపలేదని చెప్తుంది కదా. ఇది చంపలేదంటే ఇంకెవరు చంపారని బావా? ప్రొఫెసర్ గారిని చంపింది నేను కాదు, ఆ మాంత్రికుడు పశుపతి. వారేవా, అంటే మా ఇంటికి అతిథిగా వచ్చిన ప్రొఫెసర్ గారిని నమ్మించి అడవికి తీసుకొచ్చావు. కాపు కాసిన పశుపతి చేత ప్రొఫెసర్ ప్రాణాలు తీపించావు, అంతేగా? పశుపతికి ప్రొఫెసర్ గారికి సంబంధమే లేదు. చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్న అనిరుద్ధ్నే ఆ మాంత్రికుడు వెంట పంపించాలంటే భయపడుతూ ఉంటాను. అలాంటిది ప్రొఫెసర్ గారు ఇక్కడికి వచ్చారంటే నిన్ను నమ్మే వచ్చుంటారు. లేదమ్మగారు, ఆ మాంత్రికుడు ప్రొఫెసర్ గారు ఏ విషయంలోనో గొడవ పడ్డారు. ఆ అరుపులు విని నేనిటొస్తే అప్పటికే ఆయన ప్రాణాలు తీసేశారు. ఆహా, వీళ్ళక్కడ గొడవ పడతారని ముందే ఊహించి అక్కడికొచ్చావా? లేదమ్మా, కలికం పోసి నా కళ్ళు పోయేలా చేసావు ఎందుకని అనిరుద్ధ్ని నిలదీస్తే నేనిప్పుడే వచ్చానన్నాడు. కావాలంటే మా అమ్మని అడగమన్నాడు. మా అమ్మను వెతుక్కుంటూ ఆ దారిలో వెళ్తుంటే వాళ్ళ అరుపులు వినిపించాయి. అబ్బా, కట్టు కథ బ్రహ్మాండంగా ఉంది. కలికం పూస్తే కళ్ళు పోయాయట. ఆ పని మా అనిరుద్ధ్ చేశాడట. అబద్ధం ఆడినా అతికినట్టుండాలే. నువ్వు హత్య చేసి మాయ చేయాలనుకోవటం అంత సులభం కాదు. ఏం అవసరం ఉందని ప్రొఫెసర్ గారి ప్రాణాలు తీసావు? ఊళ్ళో ఎవ్వరికీ వినిపించని అరుపులు నీకొక్కదానికే వినిపించాయా?